తెలంగాణ రైతులందరికీ నమస్కారం. పచ్చని పల్లెలలో డబ్బులైతే పడతామనే జరుగుతుందన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుండి ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది. నిన్నటి నుండి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రైతు బంధు భరోసా డబ్బులు అనేవి మనకి ఈ నెల 3 నుంచి అయితే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగిందన్నమాట ప్రభుత్వం. గత 3 రోజులలోనైతే మనకు డబ్బులు అయితే పడలేదు. మీరు ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఇప్పుడే వచ్చిన వార్త. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఎల్లుండి నుంచి అకౌంట్లోకి డబ్బులు. జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం 4 పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మార్చి 31లోగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని సర్కార్ అయితే ప్రకటించింది. అయితే ఇది ఇలా ఉండగా ఈ నెల 3 నుంచి లబ్ధిదారి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. గ్రామాలలో వారీగా మనకు లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మీ యొక్క గ్రామాలకు సంబంధించి జిల్లాలు అయితే లిస్ట్ ఉన్నదన్నమాట. ఆ జిల్లాల ప్రకారమే ఆ తర్వాత మండలాలు, సెకండ్ స్టెప్ మండలాల తర్వాత 3వ స్టెప్ గ్రామాలలో విడుదల చేస్తున్నారన్నమాట. ఒక గ్రామం ఎంపిక చేసినట్లయితే ఆ మొత్తం వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అయితే కులగహన సర్వే వివరాలు, దీని తర్వాత మనకు రైతు భరోసా ఏ గ్రామంలో ఎంత శాతం పడడం జరిగింది, అనేక విషయాలు అయితే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సర్వేలో పాల్గొన్న జనాభా 3,44,00,000. ఇక్కడ చూసుకోవచ్చు 96.9% పైగానైతే రాష్ట్రంలో కులగహన సర్వే రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవాలి. తప్పకుండా వచ్చేసి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు రైతు భరోసా అనేది మనకు ఎప్పుడు జనవరి 26వ తారీఖున అయితే ప్రారంభించినట్లు సమాచారం అయితే అందరికీ తెలుసు అన్నమాట. ఆ తర్వాత మనకి ఏమన్నారు, ఒకటేసారి అయితే డబ్బులు అయితే పడతాయని అయితే రైతులు అయితే ఎంతో ఆసక్తిని అయితే ఎదురు చూడడం అయితే జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీకు అందరికీ తెలియాలన్నమాట. జిల్లాల వారీగానైతే ఎంపిక చేసిన తర్వాత మండలాల వారీగానైతే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కూలీలకు ఏడాదికి 12,000 ఇవ్వనున్నారు. 2 విడతలో ఈ సొమ్ములు జమ చేయనుండగా తొలి విడతగా ఈ నెల 3 నుంచి అర్హులైన రైతులందరికీ కూడా నిన్నటి నుంచి మనకు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. ఈ 4 పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామాలలో ఒకేసారి అయితే ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఆయా గ్రామంలోని ఈ పథకాలను ప్రారంభించారు, మిగతా గ్రామాలకు రాలేదంటూ రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి అయితే విమర్శలు అయితే వస్తున్న విషయం తెలిసిందే. దాంతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై అయితే స్పష్టంగా స్పందించారు. ఫిబ్రవరి 1 వారం నుంచే మార్చి 31 వరకు ప్రతి ఒక్క రైతులకు అయితే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా, అలాగే మీ జిల్లా ఏంది, మీ గ్రామం ఏంది, అలాగే కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు తెలియజేసినట్లయితేనే ప్రతి ఒక్క రైతు సోదరుకు అయితే అర్థమైతే కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతు ఆవేదన 2025 డబ్బులు అనేవి ఇంకా మీకు డబ్బులు అనేవి ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట.